లైఫ్లో ఈ చిన్న మార్పులతో కొలెస్ట్రాల్కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. ఇది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనలో అనారోగ్యానికి కూడా అంతే కారణమవుతుంది. తప్పంతా కొలెస్ట్రాల్ మీద తోసేసి చేతులు దులిపేసుకుంటే ప్రయోజనం ఏముంది? కొలెస్ట్రాల్ పై విజయం సాధించే 7 ఆయుర్వేద ఔషధాలు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కొలెస్ట్రాల్ అనే పదం మనకేమీ కొత్త కాదు. ఇది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనలో అనారోగ్యానికి కూడా అంతే కారణమవుతుంది. హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, హై బీపీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇంకా ఎన్నో ప్రాణాంతకమైన రోగాలకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. అయితే అలాంటి కొలెస్ట్రాల్ చేతుల్లో మనం ఆటబొమ్మలు అవ్వడానికి ఇంకో ప్రధాన కారణం కూడా ఉంది. ఆ కారణం మనమే. అదెలా? రోగం చెప్పి వస్తుందా అని మీరు అనుకోవచ్చు, కానీ అదే నిజం. వంట చేయడానికి టైం లేదు, ఆఫీస్కి టైం అయిపోతుంది, సర్లే బయట తినేద్దామని ఎన్నిసార్లు ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తిని ఉంటారు. జిమ్కి వెళ్ళే ఖాళీ లేదు, ఎక్సర్సైజ్ చేయడానికి ఓపిక లేదని ఎన్నిసార్లు మాట దాటేసి ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే తర్వాత పాట్లు తెచ్చి పెడతాయి. తప్పంతా కొలెస్ట్రాల్ మీద తోసేసి చేతులు దులిపేసుకుంటే ప్రయోజనం ఏముంది? ఆలోచించి చూడండి. కొలెస్ట్రాల్ ఏమి పూర్తిగా చెడ్డది కాదు. మనుషుల్లో మంచి చెడు ఉన్నట్టే కొలెస్ట్రాల్లో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని 2 రకాలుగా ఉంటాయి. దీన్ని తీసుకోవాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండి తీసుకునే ఆహారంలో, మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టి అన్ని రోగాలకు చెక్ పెట్టేయచ్చు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. దానికి ఆయుర్వేదం ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటుంది. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. వాట్ ఈస్ కొలెస్ట్రాల్? కొలెస్ట్రాల్ వల్ల నష్టాలేంటి, లాభాలేంటి, ఈ విషయాలు తెలుసుకుందాం. కానీ అవి తెలుసుకునే ముందు అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటో తెలియాలి కదా. కొలెస్ట్రాల్ అనేది ఒక కొవ్వు పదార్థం. ఇది ముఖ్యంగా మన లివర్ లో తయారవుతుంది. అలాగే మనం తినే ఆహారం నుంచి కూడా ఇది మన శరీరంలోకి వస్తుంది. ఈ కొలెస్ట్రాల్ మన శరీరంలో సెల్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ డి ని తయారు చేయడంలో, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లను తయారు చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఫుడ్ డైజెషన్ కు సహాయపడే బైల్ జ్యూస్ తయారీలో కూడా ఈ కొలెస్ట్రాల్ మనకి సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న కొలెస్ట్రాల్ చెడ్డది ఎలా అయిపోయింది? అది చెడ్డది కాదు, మనం చేసేస్తున్నాం గాడి తప్పిన మన జీవన విధానంతో. గుడ్ కొలెస్ట్రాల్ వర్సెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇంతకు ముందు చెప్పినట్లు లివర్ లో కొలెస్ట్రాల్ తయారవుతుంది. మనం తీసుకునే ఆహారం నుంచి కొలెస్ట్రాల్ మన శరీరంలోకి వస్తుంది. అలా వచ్చిన కొలెస్ట్రాల్ లిపోప్రోటీన్స్ అనే వాటితో కలిసి HDL అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్, LDL అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ అని 2 కొవ్వులుగా మారుతుంది. LDL మన రక్తంలో ప్రవహిస్తూ అన్ని సెల్స్ కి కొలెస్ట్రాల్ అందిస్తుంది. HDL అధిక కొలెస్ట్రాల్ ను బ్లడ్ నుండి రిమూవ్ చేసి లివర్ కి తీసుకువెళ్తుంది. లివర్ ఆ కొలెస్ట్రాల్ ను శరీరంలో నుంచి బయటికి పంపించేస్తుంది. ఇది సహజంగా జరిగే ప్రాసెస్. ఈ 2 కొలెస్ట్రాల్స్ ని శరీరంలో మెయింటైన్ చేస్తూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అలా కాకుండా హద్దుమీరి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటూ, స్మోకింగ్ చేస్తూ, వ్యాయామాన్ని అశ్రద్ధ చేసినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపు తప్పుతాయి. ఆయుర్వేదం చెప్పేది కూడా ఇదే. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాల మధ్య బ్యాలెన్స్ తప్పినప్పుడు, అంటే శరీరంలో కఫ దోషం పెరిగి బ్లడ్ అండ్ టిష్యూస్ మధ్య జీర్ణక్రియ సరిగ్గా జరగనప్పుడు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి శరీరంలో పెరుగుతాయి. దీనివల్ల LDL పర్సంటేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ LDL బ్లడ్ వెజల్స్లో పేరుకుపోయి బ్లడ్ ఫ్లోకి అడ్డుపడిపోతూ ఉంటుంది. అప్పుడు హై బీపీ, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వంటి ప్రాణాంతకమైన రోగాలు మనల్ని ఆవహించేస్తాయి. అందువల్ల కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే దీనికోసం రకరకాల డ్రగ్స్తో, స్టీరాయిడ్స్తో శరీరాన్ని నింపేస్తే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్,
మజిల్ పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వంటి అనేక సమస్యలతో శరీరం గుల్ల అయిపోతుంది. కాబట్టి ఇన్స్టాంట్ ట్రీట్మెంట్ కింద వాటి సహాయం తీసుకున్న ఆ కొలెస్ట్రాల్ సమస్యను పూర్తిగా అధిగమించడానికి సహజమైన పద్ధతులను పాటించాలి. అందులో ఆయుర్వేదం మీకు సహాయపడుతుంది. అలాగే లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం కూడా మీకు చాలా సహాయపడుతుంది. హోమ్ రెమెడీస్: ఉసిరికాయ, పసుపు, అల్లం, వెల్లుల్లి, పుదీనా వంటి హోమ్ రెమెడీస్ సహాయంతో కొలెస్ట్రాల్ను సులభంగా అదుపులోకి తీసుకురావచ్చు. ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయి, వీటిని ఎలా వాడాలి అన్న క్వశ్చన్ మీ మైండ్లో రావచ్చు. అది కూడా చూద్దాం. ఉసిరికాయలో వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది, లివర్ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది, ఇంకా రక్తంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ పొడిని నీటిలో కలిపి తీసుకోవచ్చు, లేదంటే రోజు ఒక ఉసిరికాయను తిన్నా మంచిదే. తరువాతది పసుపు. పసుపులో కర్క్యుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది హృదయానికి రక్షణగా కూడా పనిచేస్తుంది. ఈ పసుపుని రోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తాగొచ్చు. మూడవది అల్లం. అల్లంలో మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ ని తగ్గించే గుణం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి బ్లడ్ ఫ్లో సక్రమంగా జరిగేలా చేస్తుంది. శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా నియంత్రిస్తుంది. రోజుకు 2 సార్లు అల్లం టీ తాగితే చాలా మంచిది. అలాగే వంటల్లో తురిమిన అల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. 4వ రెమెడీ వెల్లుల్లి. వెల్లుల్లికి మన రక్తంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించే సహజ గుణం కలిగి ఉంది. ఇది ఎల్డిఎల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ ను పెంచుతుంది. ఇది రక్తనాళాల్లో బ్లాకేజ్ సమస్యను కూడా దూరం చేస్తుంది. ప్రతిరోజు 1-2 వెల్లుల్లి రెబ్బలను తింటే మంచి లాభాలు ఉంటాయి. వెల్లుల్లి నూనెను వంటల్లో వాడడం ద్వారా కూడా ప్రభావం ఉంటుంది. చివరి రెమెడీ పుదీనా. పుదీనాలో బ్లడ్ ప్రెషర్ ని తగ్గించే గుణం ఉంటుంది. ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని నియంత్రణలో ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలాగే ఈ పుదీనా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యం కూడా బాగుపరుస్తుంది. పుదీనాతో టీ తయారు చేసి రోజుకు 1-2 సార్లు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఈ కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఉంటే అశ్వగంధ, బ్రాహ్మి, త్రిఫల, గుగ్గులు, తులసి వంటి ఆయుర్వేద ఔషధాలు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేదిక్ హెర్బ్స్. అశ్వగంధ శరీరంలో స్ట్రెస్ను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ను నియంత్రించి ఎల్డిఎల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే లివర్, హార్ట్ ఫంక్షన్స్ను మెరుగుపరచడంలో కూడా ఈ అశ్వగంధ హెల్ప్ చేస్తుంది. ఇది టాబ్లెట్ల రూపంలో లభిస్తుంది, అలా తీసుకోవచ్చు. లేదంటే అశ్వగంధ పొడిని రోజు వేడి నీటిలో కానీ పాలతో కానీ కలిపి కూడా తాగవచ్చు. బ్రాహ్మిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి శక్తివంతమైన గుణాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించేస్తుంది. రక్తనాళాలు శుభ్రంగా ఉండేలా చేస్తూ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించేస్తుంది. ఈ బ్రాహ్మి పౌడర్ను నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కల్పిస్తాయి. బ్రాహ్మి టీ తాగడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది. 3వ ఔషధం త్రిఫల. త్రిఫల ఔషధాన్ని ఉసిరి, హరితకి, విభీతకి అన్న 3 ఫలాలను కలిపి తయారు చేస్తారు. ఈ త్రిఫల లివర్ ఫంక్షన్ను మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. ఈ త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రిపూట గోరువెచ్చని నీటితో కలిపి తాగాలి. దీన్ని రోజు తీసుకుంటే మంచి ఉపయోగం. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఖచ్చితంగా అదుపులోకి వచ్చి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 4వది గుగ్గులు. గుగ్గులు ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైనటువంటి రసాయనం. దీనికి రక్తంలోని ఎల్డిఎల్ ను తగ్గించే గుణం ఉంది. ఇది రక్తనాళాల శుభ్రతను మెరుగుపరుస్తూ శరీరంలో హెచ్డిఎల్ ను పెంచుతుంది. అలాగే ఇది బాడీలోని మెటబాలిజాన్ని సరిచేయడంతో పాటు బాడీలోని ఫ్యాట్ డిపాజిట్స్ ను కూడా తగ్గించేస్తుంది. ఈ గుగ్గులు పొడిని ప్రతిరోజు నీటిలో కలిపి తీసుకుంటే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. 5వది తులసి. తులసి రక్తంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ను సరిచేసి రక్త ప్రసరణను జరిగేలా
ఉండేలా చేస్తుంది. బాడీలోని టాక్సిన్స్ ని బయటికి పంపడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. రోజు ఉదయం పూట తులసి ఆకులను నమిలితే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే తులసి ఆకులతో టీ తయారు చేసుకొని కూడా తాగొచ్చు. 6వది విజయసార్ చెట్టు. విజయసార్ చెట్టు యొక్క చెక్క గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ అయిన LDL తగ్గించడంలో, అదే విధంగా శరీరంలోని కొవ్వు నిల్వలను కరిగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. విజయసార్ చెక్కను రాత్రంతా నీళ్లలో ఉంచి ఉదయం లేవగానే ఆ నీటిని తాగితే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. చివరగా 7వ ఔషధం అర్జున చెట్టు. అర్జున చెట్టు యొక్క బార్క్ అంటే తొక్క కూడా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా ఉంచుతూ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే కషాయ రూపంలో తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి. గుండె ఆరోగ్యం బాగుంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి శరీరం తీరు, అవసరాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వీటిని వాడే ముందు డాక్టర్ను కలవడం తప్పనిసరి. అప్పుడే మీ సమస్యకు సరైన వైద్యం అందుతుంది, మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక కొలెస్ట్రాల్ ను తగ్గించే మీ ప్రయాణంలో నెక్స్ట్ స్టెప్ డైట్. హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానం చ తచ్చ యత్రోక్త ఆయుర్వేద స ఉచ్యతే. మనం తీసుకునే ఆహారమే మనలో ఆనందాన్ని, బాధని, ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని, మొత్తంగా మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. అటువంటి ఆహారం మన కంట్రోల్లో లేకపోతే మన జీవితమే కంట్రోల్ తప్పుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాలన్నా మనకి ఉన్న మొట్టమొదటి దారి అదే. మొదట్లో చెప్పినట్టు ఆహారం ద్వారా కూడా కొంత కొలెస్ట్రాల్ మన శరీరంలోకి వస్తుంది. ఆ కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారంపై చాలా జాగ్రత్త వహించాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలో, మీ సమస్యకు ఆ ఆహారం ఎలా సహాయపడుతుందో తెలుసుకోవాలి. కొలెస్ట్రాల్ విషయంలో నట్స్, సీడ్స్, కూరగాయలు, ఫ్రూట్స్, లెగ్యూమ్స్, చేపలు వంటి ఆహారం మేలు చేస్తాయి. నట్స్ లో బాదాం, వాల్నట్స్, పిస్తా వంటి వాటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు బలాన్ని ఇస్తాయి. ప్రతిరోజు ఈ నట్స్ లో కొన్నైనా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సీడ్స్ లో ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, చియా సీడ్స్ వంటివి శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ను క్రమబద్ధం చేసి రక్తనాళాలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. తరువాత ఆహారం కూరగాయలు, ఫ్రూట్స్. కూరగాయల్లో ఫైబర్ ఉండే కాకరకాయ, దోసకాయ, క్యాబేజీ, తోటకూర వంటి ఆహారం, ఫ్రూట్స్ లో ఆపిల్, నారింజ, బెర్రీలు వంటివి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా ఇవి శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందిస్తాయి. దీనివల్ల హార్ట్ హెల్త్ బాగుంటుంది. ఇవి కాకుండా ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే అలసందలు, శనగలు, పప్పు ధాన్యాలు వంటి లెగ్యూమ్స్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, హెల్దీ ఫ్యాట్స్ ఉండే ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ కుకింగ్ లో కూడా చేర్చడం మంచిది. అలాగే రోజులో ఒకసారి సాల్యుబుల్ ఫైబర్ ఉండే ఓట్స్, బార్లీ వంటివి తీసుకుంటే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా సాధారణమైన ఆహారం తీసుకునే చిన్న పని వల్ల కూడా కొలెస్ట్రాల్ సమస్య దూరం చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఆహారం ఎంత మంచిది అయినా సరే మన జీవన శైలి తిప్పలు తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆఫీస్ వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వంటి పరిస్థితుల వల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా హద్దు దాటి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ స్ట్రెస్ ను ఎదుర్కోవడంలో సహాయపడే ఒక మంచి డైలీ రొటీన్ ను అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. డైలీ రొటీన్ మొదటి మార్గం వ్యాయామం. రోజు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, యోగా లేదంటే ఏదైనా ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ ని రొటీన్ లో చేర్చుకోండి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవచ్చు. అలాగే శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచే ప్రాణాయామం, ఇంకా కొన్ని దీర్ఘ శ్వాస తీసుకునే వ్యాయామాల వంటివి కూడా అలవాటు చేసుకోండి. వీటి వల్ల స్ట్రెస్ తగ్గి మనసు తేలిక పడుతుంది. దీంతో కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. రెండవది సరిపడా నీళ్లు. మన హడావిడి జీవితంలో పడి నీళ్లను అశ్రద్ధ చేస్తాం. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యి ఎక్కడా లేని సమస్యలు పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి
సరిపడా నీటిని తాగడం చాలా ముఖ్యం. సరిపడా అంటే ఎంత? కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు. అయితే అలా లెక్క పెట్టుకోవడం కష్టం కాబట్టి రోజులో కనీసం 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోండి. ప్రతి ప్రాబ్లంకు ఇదే చెప్తారు. ఇది కొలెస్ట్రాల్కి ఎలా హెల్ప్ అవుతుంది అని మీరు అడగవచ్చు. ప్రతిరోజు వాటర్ని సరిగ్గా తీసుకుంటే శరీరంలోని విషాలు బయటికి వెళ్ళిపోతాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే వీటితో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ కొలెస్ట్రాల్ సమస్య మెరుగుపరుచుకోవచ్చు. రోజు ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇంకా కుదిరితే ఆ నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి కూడా తాగొచ్చు. ఇది మీ శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. అలాగే రోజులో ఒకసారి గ్రీన్ టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అలా చిన్న చిన్న చిట్కాల సహాయంతో ఒక డైలీ రొటీన్ని పాటిస్తే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోవడమే కాకుండా మీ పూర్తి ఆరోగ్యాన్నే మార్చుకోవచ్చు. చివరిగా ఒక మాట, స్వాస్థ్యస్య స్వాస్థ్య రక్షణం. సమస్య వచ్చిన తర్వాత సొల్యూషన్ వెతుక్కోవడం కంటే సమస్య రాకముందే జాగ్రత్త పడడం మంచిది. ఇది ఈ వీడియోలో మన టాపిక్. మరో వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మా సహాయాన్ని పొందండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్న విషయం మర్చిపోకండి. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.